జపమాలకు స్వాగతం. ఓం వరవరదాయ విజయ గణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం ఈ వీడియోలోని మొగలి పువ్వును సీతాదేవి శపించడం. సూతుడు సౌనకాది మహాములతో ఇలా అంటున్నారు: మహర్షులారా, మొగలి పువ్వు శివుని పూజించుటకు నిరుపయోగం అవడం గురించి కారణం చెప్తాను, వినండి. ఇప్పుడు మీకు వివరిస్తాను, శ్రద్ధగా వినండి. పితృవాక్య పరిపాలన వనరించి శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతంగా అడవులకు వెళ్ళాడు. కానన భూములు సంచరిస్తూ ఉన్న వేళలో వాళ్ళు ఫాల్గుని నదీ తీరానికి చేరారు. అలాంటి ప్రదేశంలో పితృశ్రాద్ధాన్ని నిర్వర్తించాలని తిథి వచ్చింది. పితృకార్య అవసరాలకై వస్తువులను తీసుకురావడానికని శ్రీరాముడు చేరువగా ఉన్న మునిపల్లికి లక్ష్మణుని పంపుతాడు. రామాజ్ఞ సౌమిత్రి శిరస్సు వహిస్తాడు. కానీ కాలాతీతం అయిపోతుందని చెప్పి రామానుజుడు దగ్గరికి రాముడు కూడా వెళ్తాడు. ఎదురుగా మధ్యాహ్న సమయం మించిపోతుంది. సీతాదేవికి ఒంటరిగా పర్ణశాల అందు ఉండి రామలక్ష్మణుల రాకకి ఎదురు చూస్తూ ఉంది. అపరాహ్నం మించిన పిదప ఆబ్దికం పెట్టడానికి శాస్త్ర దృశ్యం అవుతుంది అని మనసులో అనుకొని ఎట్టకేలకు సీతాదేవి ఫల్గుని నదితో లోనే వెళ్ళి శిరస్నానం చేసేసి తడి బట్టలు కట్టుకొని లభించిన వాటితో పిండ ప్రదానం చేసింది. పితృదేవతలను తృప్తి చెందారు. జనకనందిని, మేమిప్పుడు సంతృప్తి చెందాము, నీవు కడు ధన్యురాలివి అనే వచనాలు ఆమె చెవికి వినిపిస్తాయి. పితృదేవతలు ప్రీతిగా ఆమె వంటకాలను, శాఖ పాకాలను పరిగ్రహించడానికి చేతులు చాచి ఉండటం చూసి సీతాదేవి కన్నులారా చూసి ఆశ్చర్యచకితురాలైంది. ఆమె సంశయం నివృత్తికై, మహనీయులారా, మీరెవరు అని సవినయంగా ప్రశ్నించింది. అందుకు దశరథుడు అదృశ్య రూపంలో, అమ్మ సీతాదేవి, నేను నీ మామను దశరథుణ్ణి. వీరు నా పితామహులు. నీవు వనరించిన పిండ ప్రదానం గ్రహించి మేము సంతుష్టులం అయ్యాము. నీవు వనరించిన పిండ ప్రదానం గయ శ్రద్ధ ఫలితంకి సమానమైనది అని సంతోషంగా పలుకుతారు. అందుకు సీతాదేవి, ఓ మహాత్మా, నేను ధన్యురాలనయ్యాను. కానీ ఈ సంఘటన ఇదివరకు అందడు ఎవరికి కన్నది విన్నది కాదు. నేను వనరించిన పిండ ప్రదానము చేతులా మీరు పరిగ్రహించరని శ్రీరామభద్రుడు ఎట్లు విశ్వసించగలడు అంట. అందుకు దశరథుడు, కోడల, ఈ విషయం సత్యతరము కాదని రూఢి పలుకుటకు కొందరు సాక్షుల్ని ఏర్పాటు చేయమని చెప్తారు. సీతాదేవి ఫల్గుని నదిని సమీపంన తిరుగుతూ ఉన్న గోవును, అగ్నిని, మొగలి పువ్వును సాక్ష్యం ఇచ్చడానికి ఆధారంగా చేసుకుంది. అంతటా పితృదేవతలు అంతర్హితులవుతారు. శ్రాద్ధ వర్మన తినుసులు తీసుకోవడానికి గాను రామలక్ష్మణులు ఆశ్రమానికి మరలి వస్తారు. శ్రీరాముడు జానకిదేవిని చూసి, దేవి, ఇప్పటికే కాలాతీతమైంది. కాలాతిక్రమణ దోషము ఆపాదించకుండా నీవు స్నానమాడి శుచీర్భూతురాలివే, తద్దిన వంటకాలు త్వరితగతిన సిద్ధం చేయని పలుకుతాడు. శ్రీరాముడు మాటలు విని సీతాదేవి ముఖం చిరునవ్వులు ఒలికిస్తూ భర్త వంక చూసింది. జానకి వైనము మనోభావాలు శ్రీరాముడికి బాధపడలేదు. పితృదేవత ఈ పాటికే పిండ ప్రదానానికి నిరీక్షిస్తూ ఉంటారు అని నిర్లిప్తంగా, కాడు వింతగా ఉంది, జాగు చేయకుండా నువ్వు చెయ్యి అని చెప్పి హెచ్చరిస్తాడు. సీతాదేవి పిండ ప్రదానం వదరించడానికి, పితృదేవతలకు ప్రీతిగా పరిగ్రహించడానికి గూర్చి విషయం అంతా వివరంగా చెప్తుంది. సీతాదేవి మాటలకి శ్రీరామునికి నమ్మసక్యం కాకపోయింది. లక్ష్మణుని చూసి, సోదర, ఇది ఏం వింత, మంత్రతంత్రాలతో ఆబ్దికము విధి విధానము ఆచరించుట కొడుకులైన వారికి విద్యుక్త ధర్మము. పుత్రులు శ్రద్ధాభక్తులతో శ్రాద్ధము నిర్వహించి తమలో తాము పితృదేవతలను తృప్తిగా భుజించినారు అని సమాధానమును పడడం లోక సహజము. కోడలు తద్దినం పెట్టడం, పెద్దలు చేజేతలు అందుకోవడం, భుజించడం ఎక్కడైనా ఉందా అని సందేహంగా శ్రీరాముడు వ్యక్తపరుస్తాడు. పొద్దుపోతుంది, శ్రమ కోరజాలక సీతాదేవి అలా పలుకుతుందేమో అని అనుకుంటారు.
అని ప్రశ్నిస్తారు. సీతాదేవి ఫల్గుని నదిని, గోవుని, అగ్నిని, కేతకి పుష్పాన్ని సాక్ష్యమిమ్మని కోరుతుంది. సాక్షులు మారు పలకకుండా ఉన్నారు. సీతాదేవి చేసేదేం లేక స్నానం చేసి వంట చేయడానికి ఉపక్రమించింది. సర్వం సిద్ధం చేసింది. శ్రీరామలక్ష్మణులు శ్రద్ధ పెట్టడానికి ఉపక్రమించారు. పితృదేవతలను ఆహ్వానించారు. వారు పిలుపు అందుకొని, కుమారులారా, ఇదేమీ ఇంతకు పూర్వమే సీతాదేవి మమ్మల్ని ఇష్టమృష్టాన్నాలతో సంతృప్తి చేసింది. మరలా ఇప్పుడే మమ్మల్ని పిలుస్తున్నారా? ఒక వాణి సూర్యమండలం నుంచి అశరీరంగా పలికింది. శ్రీరాముడు, తాత తండ్రులారా, జానకి మాటలు నమ్మజాలక మిమ్మల్ని శాస్త్రోక్తి విధానంగా మంత్రపూర్వకంగా ఆహ్వానించామని పలుకుతారు. దశరథుడు, శ్రాద్ధంతో పనిలేదు, తృప్తిగా భుజించాము, పితృశేషము ఇక మీకు భుజించి తినండి. శ్రీరాముడు ఆశ్చర్యంగా చూస్తాడు. సీతాదేవి లోపల ఆవిడని అభినందిస్తారు. ఇది ఏమి చిత్రము, శ్రీరాముడు మనసులో అనుకుంటాడు. సూర్యభగవానుడు శ్రీరామునకు సర్వము వివరిస్తారు. శ్రీరాముడు సీతాదేవిని 1000 విధములకు కొనియాడతారు. శ్రీరామ లక్ష్మణులు భుజించిన తర్వాత సీతాదేవి భుజిస్తుంది. భుక్తాయాసం తీరిన పిదప సాక్షులు ఈ విషయం తటస్థంగా ఉండడానికి ఏమి హేతువు? శ్రీరాముడు తమ్ముడిని ప్రశ్నిస్తాడు. అప్పుడు సీతాదేవి సాక్షులను రావించి ఫల్గుని నది ఉన్న విషయమును ఉన్నదన్నట్లు తెలుపక దాచిన కారణంగా పాతాళ వాయనం అయిపోవుగాక అని, ఆవు ముఖము సందర్శనం యోగ్యం కాదని, కేతకి పుష్పం శివ పూజకు అర్హత లేదు అని చెప్పి, అగ్నిదేవుడు సర్వభక్షకుడు అవ్వాలి అని చెప్పి శపిస్తుంది. సీతాదేవి శాప కారణంగా ఆవు పృచ్ఛ భాగం మాత్రమే పవిత్రమైనదిగా నిలిచింది. మొగలి పువ్వు శివుని పూజకు విహితం కాకుండా ఉండడానికి జానకీదేవి శాపమే కారణమైంది. సంపంగి పువ్వులకు నారదుడి శాపం. దక్షిణ దేశాన గోకర్ణ క్షేత్రంలో పవిత్ర పుణ్య పదమైన శివ ఆత్మలింగం రూపంలో వెలిసి ఉంది. భూకైలాసం అనే 14 లోకాల యందు ప్రశస్తి పొందింది. గోకర్ణంన మహాబలేశ్వరుని సందర్శించిన చాలు జన్మరాహిత్యం అవుతుంది. ఇక పాపములు నశించునని వేరే తెలపాల్సిన పని లేదు అని నారద మునీంద్రుడు ఒకసారి గోకర్ణానికి వెళ్తాడు. మధ్య మార్గాన విరబూసిన సువాసన లేని సంపంగి చెట్టును చూసి ఆ చెట్టు వద్ద ఒక బ్రాహ్మణుడు పువ్వులు కోస్తూ ఉన్నాడు. నారదుడు హరిభజన కీర్తనలు మహా ఆనందంగా పాడుతూ మహాతిశయంగా రాగ తాళాలతో అనుగుణ్యంగా స్వరాలు పలుకుతూ ఉన్నాడు. సుధలలుకుతూ ఉంటే నారదుని చూసి ఆ పారుడు పుష్పపచయం చేస్తూ ఆగిపోతాడు. అది చేయకుండా ఉన్నందుకు, ఏంటి చేయకుండా పుష్పాలు కొయ్యకుండా అలా ఉండిపోయాడు అని చెప్పి ఎవరిని ఎందుకై పూజిస్తున్నాడా పని లేక లేనిపోని ప్రశ్నలు నారదుడికి సందేహం వస్తుంది. ఆయన నారదుడు తన దారిని తాను వెళ్లకుండా విప్రుని వద్దకు వెళ్ళి, అయ్యా, నీవేం చేస్తున్నావు? ఇష్టం ఉండటానికి కారణం ఏంటి? నీ చేతిలో ఏదో పాత్ర ఉంది కదా, అది ఏంటి, ఎందుకని ప్రశ్నిస్తాడు. అందుకు బాపుడు అంటాడు, అయ్యా, భిక్షార్థమై పాత్రను తీసుకొని వెళ్తున్నాను. ఈ చెట్టు నీడన ఒక నుంచొని సేద తీర్చున్నాను అంటాడు. నారదుడు మహాబలేశ్వరుని సేవించి మరలా వస్తే బ్రాహ్మణుడిని చూస్తాడు. అతడు పూల పాత్ర మీద వస్త్రంతో కప్పుకొని, నారదుడు, అయ్యా, ఎచ్చడికి ఎగుచుంటివి అని మరలా ప్రశ్నిస్తున్నాడు. భిక్షాటనకే అని అతడు మళ్ళీ ముక్తసరిగా సమాధానం చెప్తాడు. సరాసరి మహాబలేశ్వరుని గుడికి వెళ్ళి శివుని సందర్శించి సంపంగి పూలతో పూజిస్తాడు. నారదుడు దివ్య దృష్టితో విషయం అంతా తెలుసుకొని చంపక వృక్షం చెంత చేరి, ఓ వృక్షరాజమా, ఆ విప్రుడు పోవున్నది అచ్చడికి అని ఎన్ని పువ్వులు కోసుకొని పోయినాడు ఎందుకని ప్రశ్నిస్తాడు. చంపక వృక్షం అంత పూర్వం బ్రాహ్మణిచే ఈ విషయం బోధనుడికి ఎరిగింపకని ప్రార్థిస్తాడు. అందుకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ బ్రాహ్మణుడు ఎవరో ఏమో, ఎందుకు ఎచ్చడికి పోయాడో నాకేమాత్రం తెలియదని పంపుతుంది. నారదుడు మరలా మహాబలేశ్వరుని దగ్గరికి వెళ్ళి
108 సంపంగి పూలచే శివుడు అర్చించబడి ఉండడం కన్నులారా చూస్తాడు. శివుడి సన్నిధానాన ఒక విప్ర కులావసుడు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఆ భూసురోత్తముని సురముని గాంచి, అయ్యా నీవెవరవు, శివునికి సంపంగి పూలు సమర్పించింది ఎవరని ప్రశ్నిస్తాడు. అందుకు ఆ విప్రోత్తముడు, మహర్షి కుల తిలకమా, నేను ఈ ఊరివాడను కాదు, శివానుగ్రహానికై పాటుపడుతూ శివుని ధ్యానం చేస్తూ ఉన్నాను. ఈ పువ్వుల్ని ఒక దుష్ట బ్రాహ్మణుడు శివునికి అర్పించి ఉన్నాడు. సంపంగి పువ్వులతో శివుని పూజించిన ఫలితంగా ఈ దేశపు చక్రవర్తి అయిన పాదదాసుడైనాడు. దేశ చక్రవర్తి రాజును కింకరునిగా గావించి ఆ కపట బ్రాహ్మణుడు మితిలేని ద్రవ్యాన్ని ఆర్జించి అది చాలదని ప్రజలను కూడా పీడిస్తున్నాడు. ప్రజలు ఆ మొరను విని రాజు విన్నట్లుగా ఉంటున్నాడు. శివపూజ ఫలితంగా అతడు భూప్రజలను భూపతిని గోడిపెట్టుచున్నాడు అని విషయం అంతా చెప్తాడు. శివానుగ ప్రాప్తిరస్తు అని ఆ బ్రాహ్మణుడిని నారదుడు ఆశీర్వదిస్తాడు. తర్వాత నారదుడు, చంద్రమౌళీశ్వర, ఆ కపట బ్రాహ్మణుడు నీవు కరుణించడం, అతడు విరవేగడం ఇదేమి న్యాయము అని వినయంగా అడుగుతాడు. నారద, నీకు తెలియందేముంది, సంపంగి పూలతో నన్ను పూజించిన వారికి 3 లోకములు వశం అవుతాయి. ఆ పుణ్య ఫలితంగా అతనికి దక్కింది అని శివుడు తెలుపుతాడు. ఒక విప్ర వనిత ప్రభు, దేవదేవ శంకర, ఆ కపట బ్రాహ్మణుడు హద్దు పద్దు లేక నీతి నియమాలు పాటించక మితిమీరి ప్రవర్తిస్తున్నాడు. రాజు అతని చేతిలో కీలుబొమ్మ అయ్యాడు. నీవే నాకు ఇక దిక్కని విలపిస్తూ ఉంటుంది. నారదుడు, అమ్మ నీవెవరు, నీ కథ ఏంటని ప్రశ్నిస్తాడు. ఆ బ్రాహ్మణవంత సురమునీంద్ర, నా నాథుడు కర్మవశమున ఇప్పుడు కుంటివాడైనాడు. మాకు పెండ్లీడు వచ్చిన కూతురు అవుతుంది. బిడ్డ పెళ్ళికై నా పెనిమిటి రాజును ఆశ్రయింప ఉభయతోముఖ గోదానంతో పాటు రాజు మాకు కొంత ధనం ఇచ్చి ఉన్నాడు. రాజు ఇచ్చిన ధనంలో సగమే మా విప్రునికి విధి లేక చెల్లించి ఉన్నాము. ఆ విప్రునికి అంతటితో అతడు సంతృప్తి పొందక ఆవుని సగభాగం ఇమ్మని మమ్మల్ని పీడిస్తున్నాడు. దీనిని పరిష్కరించడానికి ఏం చేయాలో తెలియక మా దీనావస్థ శంకరుని కడకి మొరపెట్టుకోవడానికని వచ్చానని నారదుడికి చెప్తాడు. నారదుడు, సర్వేశ్వర, ఆ పాపాత్ముడు చేజేతుల నిన్ను పూజించుట నీకెట్లింపైంది. రాజు కూడా ధనాన్ని దానంగా తీసుకోవడమే ఒక పాపం. ఆ పాపానికి జంకకుండా ఇలాంటి విప్రుణ్ణి సొమ్ము తీసుకోవడం ఈ కపట భక్తుడికి ఎట్లు మనసైంది. ఆవునందు అర్ధభాగం అడగడం అదేంటి, నోరు ఎలా వచ్చింది? త్రిజగత్ స్వరూపుడు ఆయన గోవును పరమ పవిత్రంగా చూడాలి. ఆ దుర్మార్గుడికి తెలియదా? ఆవు కుడి కొమ్ము నుంచి గంగాదేవి, ఎడమ కొమ్ము నుంచి యముడు, కొమ్ముల మధ్య భాగం సరస్వతీ నది వసిస్తాయి. మూపున బ్రహ్మ, మధ్య భాగాన సాంబ పరివార సమేత శివుడు, కటి ప్రదేశాన విష్ణువు నివసిస్తారు. గో పృష్ఠ భాగాన సకల తీర్థాలు, కడుపునందు కుడి భాగాన మహర్షి గణము, ఎడమ భాగాన దేవగణాలు, క్రింది భాగాన సకల నదులు, కాలిగిట్టలందు 4 వేదములు, పొదుగునందు సముద్రం కలదు. గోప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసినట్టే ఆవు పాలు త్రాగిన గంగాజలం నెత్తిపై చల్లుకొనిన సుకృతం కలుగుతుంది. గోమూత్రము నోటి అందు ఉంచుకున్న సమస్త దురితాలు తొలగిపోతాయి. గోవును దానం చేసిన భూమండలం అంతా దానం చేసిన ఫలితం లభిస్తుంది. వైతరిణి నదిని తెప్పపై దాటుటకు వీలవుతుంది. ఆవును అమ్మిన దోషంనకే ప్రాయశ్చిత్తం లేదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఆవునందు అర్ధభాగము ఇమ్మని అడిగిన ఆ కిరాతకుడు ఇంకాను ఉపేక్షించనేలా అని శివుడితో పలుకుతారు. శివుడు నారదుని చూసి, ఓ మునీంద్ర, నా భక్తులు ఎట్టివారైనా వారిని అనుగ్రహించుటే నాకు తెలుసు. కావున నీవే ఈ విషయాన్ని చక్కదిద్దని ఆనందిస్తారు. నారదుడు వెంటనే శివుని దగ్గర సెలవు తీసుకొని చెంపక వృక్షం దగ్గరికి వెళ్ళి, ఓ మహీరుహ శ్రేష్టమా, అనుదినము నీ పువ్వులను కోసుకొని పోవు అతడెవ్వరు, నిజం చెప్పు అన్నాడు. అంత జరిగినా కూడా సంపంగి చెట్టు
నాకేమీ తెలియదని అబద్ధాలు ఆడదు. అందుకు నారదుడు, ఓ తరురాజుమా, నీ పువ్వులు శివునికి అత్యంత ప్రియదాయకాలు. ఆ కారణంగా నీ గౌరవమునకు మేరలేదు. అమృత దోషం ఎంతటి వారికైనా అధపతితుల్ని చేస్తాయి. కాబట్టి నేటి నుంచి నీ పువ్వులు శివునికి పూజకు పనికిరావు అని చెప్పి శపిస్తాడు. అంతలో ఆ దుష్ట బ్రాహ్మణుడు చెంపక వృక్షం దగ్గరికి వస్తాడు. నారదుడు ఆ దురాచారాన్ని చూసి, పోయి ప్రజలను ధనాశచే పీడించుటే నీ నిత్యకృత్య వ్రతమని ఎంచి పాపానికి ఒడిగట్టావు కాక నీవు గోవుని అర్ధభాగాన అర్థించావు కల్మషాత్ముడివి. నీ అపరాధం క్షమింపదగినది కాదు. కాబట్టి రాక్షసుడివే జన్మించని శాపం ఇస్తాడు. బ్రాహ్మణుడు బ్రహ్మతనయుని పాదాలపై వాలి బోరు బోరున ఏడుస్తాడు. అనుగ్రహింపమని ప్రార్థిస్తాడు. నారదుడు అతనిపై జాలి చూపించి, పోయి నా శాపము అవ్యాహతము. నీవు విరాధుడు అనే రాక్షసుడివే జన్మించి శ్రీరామచంద్రునిచే వధింపబడిన నాడు నీ శాపం తొలుగుతుంది. ఆ తర్వాత ఈశ్వరానుగ్రహమునకు పాత్రుడై అవుదు అని సమశ్వాస పరంగా. కావున సంపంగి పుష్పము శివునికి పూజకు కొరగాదని చెప్పి సూతుడు సౌనకాద మహామునులకి తెలియచెప్తారు. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓం నమః శివాయ. తర్వాయి భాగంలో భస్మధారణ గురించి, ఆ మహత్యం గురించి విందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.